చాలా బాధాకరం. సింగర్ కల్పన గారు చాలా అద్భుతమైనటువంటి సింగరు. ఎన్నో వందల వేల పాటలు పాడినటువంటి ఆ సింగర్. చిన్నప్పటి నుంచి ఆవిడ పాడినటువంటి పాటలన్నీ కూడా వినుకుంటూ వస్తున్నాము. మరి ఏమైందో తెలియదు. తను స్లీపింగ్ పిల్స్ మింగి నిన్న ఆత్మహత్యయత్నము చేసుకోవడం జరిగింది. సో 2 రోజుల నుంచి భర్త బయటికి వెళ్ళడం జరిగింది. తను ఒక్కతే ఇంట్లో ఉంది. 2 డేస్ నుంచి డోర్లు తీసుకొని బయటికి రాకపోవడంతో సో చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో మరి వెళ్ళడంతో తను ఆత్మహత్యయత్నం చేసుకుందని మాత్రం తెలిసింది. ప్రజెంట్ నిజాంపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరి చికిత్స పొందుతూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిద్రమాత్రలు మింగి 2 రోజులుగా అపస్మార స్థితిలోనే, అంటే 2 రోజులుగా మరి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య అంటే 2 రోజుల నుంచి తన మత్తులోనే ఉంది అంటే ఏ రకంగా చూడాలి. సో డెఫినెట్గా భగవంతుని అయితే మనం కోరుకుందాము. సో కల్పన గారికి మరి ఏ కష్టం వచ్చిందో తెలీదు, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళారో తెలీదు, స్ట్రెస్ ఎందుకు ఎక్కువైందో తెలియదు. జనరల్గా స్ట్రెస్ ఎక్కువైన తర్వాత ఒక లోన్లీ ఫీలింగ్ వచ్చినప్పుడే మనము డిప్రెషన్లోకి వెళ్ళి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఏమన్నా గొడవలు అయినాయా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఎవరైనా కావాలనే తను తిన్న పదార్థాల్లో మత్తు మంది ఏమైనా కల్పించినారా, సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. సో తను తొందరగా బ్రతికి బయటికి రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. టాలీవుడ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫేమస్ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నిద్రమాత్రలు వేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించినట్టు సమాచారం. కల్పన ఆత్మహత్య యత్నానికి కారణాలు తెలియరాలేదు. హైదరాబాద్లోని నిజాంపేటలోని తన స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆమె అపస్మారక స్థితి చేరుకుంది. నిజాంపేట రోడ్డులోని వర్టెక్స్ ఫ్రీ విలేజ్లో నివసిస్తున్న ఆమె 2 రోజుల నుంచి ఇంటి తలుపులు తెరవలేదట. దీంతో అనుమానం చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్బి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి బెడ్పై పడి ఉన్న కల్పనను నిజాంపేట్ రోడ్డులోని హాలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉన్న ఆమెకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. చెన్నై నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్న కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రసాద్ను ఇంటికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. 2 రోజుల నుంచి తాను ఊళ్ళో లేనని ఆయన పోలీసులకు వివరించారు. ప్రముఖ సింగర్లు సునీత, గీతా మాధురి, కారుణ్య, శ్రీకృష్ణతో పాటు మరికొందరు హాలిస్టిక్ ఆసుపత్రికి చేరుకొని కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిరట. సో మనం తొందరగా తను కోలుకొని బయటపడాలి. మరి అసలు వాస్తవం ఏంటో తెలియాలి. చాలా అనుమానాస్పదంగా ఉంది. సో భర్త ఎప్పుడైతే చెన్నై బయలుదేరిండో అప్పటి నుంచి తను బయటికి రాలేదు. మరి ఎవరైనా కుట్రపూరితంగా తనని చంపేయాలని చెప్పి ఎవరైనా కావాలనే మరి నిద్రమాత్రలు ఇచ్చుకుంటూ బయటికి వచ్చిండా, డ్రామా చేసుకుంటా, లేకపోతే నిజంగానే తను డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే మరి లెటరో ఇంకేదైనా ఒక హింట్ అన్న ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? సో ఇవన్నీ కోణాల మీద మరి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మనం చూద్దాం మరి ఏం జరగబోతుందో కల్పన గారి విషయంలో.